మన చింతపండు మల్లేశ పటేల్. పటేల్ ఎక్కడ పోయిండో, ఇలా పేపర్ ఎట్లా నడుపుతుండో, ఆ ఎడిటర్లనేమో పాపం తీసేసిందంట, జీతాలు ఇస్తలేడంట. మంది చూడనేమో ఈతల పడతాడు, పైసలు ఏమో ఇస్తలేడట జీతాలు. ఎట్లా పోయింది మల్లేశ పటేల్. ఇలా ఇటు రాసిండు ఆయన. పటేల్ వార్తల్లో పస లేకుండా అయిపోయింది. నేటి మాట రాయరా పటేలు. పైసలు ఇస్తా పడరు నెలనాడు జీతం కాకపోతే. ఇంకా చూడరా అబ్బా. పటేల్ ఇలా బీసీలకు అవకాశం ఇచ్చిందిగా. పటేల్ పేపరు పటేల్ పార్టీల పటేళ్లకు ఇలా స్థానం పెట్టుకోలేదు. దాయమే జర బుద్ధి వచ్చినట్టుంది ఎవరా. అమ్మ మలిగాడు బాగానే బుద్ధి తెచ్చుకున్నాడు. 2 పేజీలే మళ్ళా కరపత్రం ముడి తీసుకున్నాక మనకు వస్తుంది. అంతే కదా. సో వృత్తులు అయిపోయినాయట, ఉపాధి పోయిందట. అబ్బా సర్కారు ఆసరే కరువు అయిందట. నా మాత్రంగానే బీసీ కార్పొరేషన్ నడుస్తున్నాయట. 12 ఏళ్లలో పైసా ఇచ్చింది లేదట. 12 కలిపినరా 10 కలపాలి. 2 ఏళ్ళు నీ ఇందిరమ్మ రాజ్యం ఏమి కదా. నీ ఇందిరమ్మ రాజ్యం, నీ ప్రజా ప్రభుత్వం, ఇతనా వచ్చేదారి జితనా బాగేదారి ప్రభుత్వం ఉన్నాక మరి 2 ఏళ్ళు కలిపోదు కదరా మల్లేశ. తప్పు కదరా అది. కలిపిండయా పాపం. స్వయం ఉపాధి కల్పించి లేదట. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అట. మరి బీసీలో బతుకులు మారాలంటే ఇంకే బీజేపీ కలపలేదేమన్నా మరి. ఏంది అన్న సోపతుంది అయింది ఆడకి నీకు. ఇప్పుడు దొందే అన్నప్పుడు బీఆర్ఎస్ తిట్టినట్టుగా కాంగ్రెస్ తిరుగుతున్నాడు. బీఆర్ఎస్ వ్యతిరేకంగా వార్తలు రాసినట్టు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎందుకు వార్తలు రాశాడు. మరి దొందుతున్నాడు. నువ్వు కూడా దొందులో భాగమే కదా నుచ్చా. నువ్వు కూడా కాంగ్రెస్ కుక్కవే కదా. మరి నువ్వు కూడా గంజాను ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటాను. ఇక బీసీల బతుకులు మారాలంటే అగ్రవర్ణ పార్టీలు దూరం పెట్టడం ఒకటే మార్గం. అగ్రవర్ణ నాయకుడు పటేల్, చింతపండు నవీన్ పటేల్ కూడా దూరం పెట్టడం ఒకటే మార్గం. అసలు సిద్ధమైన బీసీ బిడ్డ, ఓ ముదిరాజు బిడ్డను, ఓ యాదవ్ని, ఒక గౌడను తీసుకొచ్చుకొని పార్టీ నడిపించడం ఉన్నతమైన మార్గం, ఉత్తమమైన మార్గం. అది మన చేత కాదు. ఎందుకంటే పటేల్ కాడ ప్రజలు మన కాదు లేవు కదా మరి పార్టీలో. సో టీఆర్పీ పార్టీలో పటేల్ పక్క జరిపి ఓ బీసీ బిడ్డ అసలు సిద్ధమైన బీసీలు తీసుకొని వాటా ప్రకారం అయితే ముదిరాజులు తీసుకోండి. సో ఇప్పుడు ఇలా సామాజిక న్యాయం దేవుడు కానీ బీసీల వాడది ఇలా 30% వచ్చిందా ఇలా మల్లేశ. మరి పటేళ్ల గురించి చేసిండా? ఏ లేదు, మంచోడే. ఇది ఒక్క వార్త ఒప్పుకోవచ్చు. ఇలా మల్లిగాడు ముఖమే లేకుండా కష్టపడగానే మల్లేశు ముఖం లేకపోతే తమ్మి నేను చూసుకోవాలి కదా తల్లి. రోజు బంగారం, రోజు నేను చూడాలి కదా నీ ముఖం లేకపోతే తల్లి. ముఖమే లేకుండా చేసుకోండి పాపం. మంచోడే. ఈ ముఖం చక్రిస్తారు అనుకుంటున్నాను మరి అట్టన్నా. టీఆర్పీలోకి చేరికల ఫుర్ర అంట. జనగామ నుంచి ఫుల్ జాయినింగ్ అయ్యారట. ఇటు పోతే బీసీ రాజ్యాధికార సాధనకు ఓటే ఆయుధమట. మరి పటేల్ పక్క జరుపురని కోరుతాన్న. అది పటేల్ ఇలా 9 కోల్ బ్లాక్ టెండర్ల అంశం ఏది. అటు పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు ఇచ్చి ఇంతలు పెడుతున్న సంగతి ఏంది. తెలంగాణలో రైతుల బాధలేంది, యూరియా కష్టాలు ఏది సామాజిక న్యాయం. ఇప్పుడు షార్ట్ జీపీనట్టు ఏం చెప్తుంది ఇలా. పటేల్ పార్టీ పటేల్ పేపర్ పటేళ్లకు వార్తలు వచ్చినాయి తప్ప ప్రజల వార్తలు ఏ అన్న అడుగుతున్నా. ప్రజల వార్తలు ఏ ఒక్కడన్నా కనపడాలి కదా. సో దయచేసి లైవ్లో ఉన్నాడు వీడియోని లైక్ చేయరా. ఈ లఫూట్ గాడు ఈ పేపర్ రాగానే రిపోర్ట్ కొడతాడు. అది మీరు గమనించాలి. ఈ మావోయిస్టులు రోజు సానుభూతి వార్త ఇస్తాడు. ఇటు పోతే బండి సంజయ్ వార్త వేసిండు కులం సోపతి కింద. ఇదేది బాగానే రాసి నాయని. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలి లేవా వార్తలు. సింగరేణిపై కాంగ్రెస్ సెల్ఫ్ కోలట. కేంద్రం ఇంటితో మారుతున్న సీనట. సింగరేణి లావాదేవీలపై కిషన్ రెడ్డి విచారణకు ఆదేశంతో మారిన సీనట. ఏకకాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న బీజేపీ అట. సింగరేణిలో 49 నుంచి 51 పైగా వాటా కోసం పావులు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అంటారు. అదే జరిగితే తెలంగాణకు ఇబ్బందులు లేదంటూ విశ్లేషకులు. ఇదంతా కాంగ్రెస్ సర్కారు స్వయంకృత అపరాధమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీనే కదా ఇదంతా, రేవంత్ రెడ్డి గారే కదా నడిపించింది సినిమా. సో వాళ్ళకే తగ్గుతున్నారు. మా మల్లిగారు అంటుంది, నేను అంటలేను, నాకేం సంబంధం లేదే. సో మా పటేల్ గారు చెప్తున్నాడు. సో భక్తుల భద్రతే మొదటి ప్రయారిటీ అట. మేడారంలో పటిష్ట భద్రత కల్పించిన అంటుండు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా అంతే.
మలియాడు ప్రజల వార్తలు లేవు, మలియాడు వార్తలే ఉన్నాయి ఎక్కువ. ప్రజల వార్తలు ప్రజల కోసం రాయాలి కదా పటేలు, రాస్తాడా రాయడా చూద్దాం. ఏ పటేల్ పేపర్ అనా మళ్ళీ వచ్చిందా, వేరే పేపర్ ఉండాలి కదనా. ఒక్క నిమిషం, ఇది కాదు. చింతపాడు నవీన్ పటేలు పాపం ఒకటే పేజీ రెండే పేజీ రాసుకొని ఒక పేపర్ మీద మరి నడిపిస్తాడు. ఎంతవరకు నడుస్తో తెలియదు. ప్రజా వాయిసా, ప్రజా వాయిస్. సో ఇలా ఏం రాశారు ఇలా, ఒక్క నిమిషం అంటే ఆగి ఆలోచించమంటారే. మీరు గూగుల్లో దాచుకున్న ఫోటోలు, ఫేస్బుక్ ముచ్చర్లు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ ఇప్పుడు ఎవరో తెలియని హ్యాకర్ చేతిలో ఉంటే వినడానికి వణుకు పుడుతుంది కదా. కానీ ఇది అక్షరాల నిజం. ప్రపంచవ్యాప్తంగా 14.9 కోట్ల మంది యూజర్ల పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి అని మరి ఎందాక మనం చదివినాం. సో అదే వార్తను మేజర్గా తీసుకోరు. ఒక రకంగా ఏమైనా పర్సనల్గా పెట్టుకున్న వాళ్ళైతే నైట్ నిద్ర కూడా పోరింగ్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ కు మాత్రం కీలక ప్రకటన చేసినట. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. కొద్ది రోజులుగా మద్దతుదారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. పార్టీ గుర్తు విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో కవిత బరిలోకి దిగడంతో బీఆర్ఎస్ ఓట్లకు గండి పడడం ఖాయమేనని చర్చ మొదలైంది. అది కాంగ్రెస్ కు ప్లేస్ అవుతుంది అంతే. అక్క మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ ఫేవర్ అనమాట. అక్క పోటీ, సింపుల్ లాజిక్. ఇక మనం అర్థం చేసుకోవాలి భాష అది. సిరా చుక్క, ఇదేనా గణతంత్రం? రేపు కదనా, రేపు 26 తారీఖు గణతంత్ర దినోత్సవం. సో ముందే రాసింది. ఇదేనా ప్రజాస్వామ్యం? డబ్బు ముందు చట్టం మోకాళ్ళ బారితే ఇదేనా గణతంత్రం? పవర్ ఉన్న వాడి ఇంటి ముందు న్యాయం క్యూ కట్టితే ఇదేనా ప్రజాస్వామ్యం? కద్దరంగీలు వేసుకున్న వెంటనే చట్టం చుట్టంగా మారితే ఇదేనా రాజ్యాంగ విలువ? క్వశ్చన్ మార్క్. పిఎం, సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి జవాబుదారులు కాక రాజ్యాంగమే వారికి జవాబు చెప్పే స్థితి వస్తే ఇదేనా ప్రజల పాలన? ప్రజల కోసం రాసిన చట్టం ప్రజలకు అందకుండా పోతే, అవినీతి బహిరంగంగా నడుస్తుంటే అధికారులే అవినీతి దొంగలుగా మారితే ఇదేనా గణతంత్రం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఎన్నో ఏళ్లుగా గణతంత్రం స్వాతంత్రం రోజున జెండాలు ఎగురుతున్నాయి, కానీ న్యాయం నేలపై పడిపోయింది. నిజానికి ఈ దేశం ప్రమాదంలో లేదు, ఈ దేశపు విలువలే ప్రమాదంలో ఉన్నాయని చెప్పేసి మరి కనకమావిడి సన్ని అట. సో ఇది ఒక కథనాన్ని రాశారు. సో ఏది ఏమైనా మరి ఒక పాట ఉంది, 50 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చని అప్పట్లో పాట రాసిండు ఒక ఆయన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనుకుంటా. ఆ పాట అప్పట్లో బాగా ఫేమస్. మరి ఇప్పుడు ఇన్నేళ్ళు కావస్తా అని మరి దేశం మారతలేదని రాసుకొచ్చారు ఒక వార్త. రాజకీయ నాయకులు ఒక రకంగా, నా సామాన్య పలికి ఒక రకంగా ఉన్నది. సో ఇంతవరకు అయితే ముచ్చట్లు ఉన్నాయి, కానీ మీరు వీడియోని లైక్ చేయకుండా చూడకండి. సో దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే